రాష్ట్రంలో వైసీపీ 175 సీట్లు వస్తే జగన్ను భుజాలపై మోస్తానని బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నరేంద్ర వర్మ అన్నారు. రాజకీయాల్లో చంద్రబాబు చాణక్యుడు వంటివారు అని కొనియాడారు. బాపట్ల టీడీపీ, బీజేపీ, జనసేన నేతల మధ్య అసంతృప్తులు లేరని, తామంతా ఒక్కటే అని ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ 140 సీట్లు సాధించి అధికారంలో వస్తామంటున్న బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నరేంద్ర వర్మతో మా ప్రతినిధి వీరాస్వామి ఫేస్ టు ఫేస్. ఎన్నికల ప్రచార పర్వం మొదలైంది. బాపట్ల నియోజకవర్గంలో కోన రఘుపతి వర్సెస్ నరేంద్ర వర్మ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. బాపట్ల నియోజకవర్గంలో ఎలాగా ప్రచారం జరుగుతుంది, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు టీడీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థి నరేంద్ర వర్మ ఉన్నారు. నరేంద్ర వర్మతో మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాం. నరేంద్ర వర్మ, ప్రచారం ఎలా జరుగుతుంది, ప్రచారం ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ప్రచారం ఈరోజే స్టార్ట్ చేశానండి. ఈ పార్టీ అన్ని విషయాల్లో సమాయత్తం అవుతున్నది. తప్పనిసరిగా ప్రచారం ఈరోజు మంచి రోజు అని ఒక ముహూర్తం పెట్టారు. ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మరియు భారతీయ జనతా పార్టీల కలయికతో ఈ ప్రచారం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ప్రధానంగా చూసుకున్నట్టు మాత్రం మీరు చాలా సౌమ్యంగా ఉన్నారు, మాటలు చూస్తే అదేవిధంగా చూసుకుంటే చాలా సాఫ్ట్గా ఉన్నారు. ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా ఎత్తుగడలు వేయాల్సి ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే మాత్రం హ్యాట్రిక్ కొట్టకుండా వైసీపీకి కట్టడి చేయాలంటే ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? సౌమ్యంగా ఉండటం, ప్రజలకి మంచి చేయటం, ధర్మాన్ని ఫాలో అవటం అనేది అది నా బాధ్యత అండి. అది నా ధర్మం కూడా. కానీ మీరంత చూసినట్టుగా నేను సౌమ్యుని కాదు. మాటలు సౌమ్యంగా ఉంటాయి కానీ చేతల్లో ఆ పరిస్థితి ఎదురైతే ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా పిండాలో అలా పిండుతాం. అందులో ఏమాత్రం అనుమానం లేదు. రాజకీయాలుగానే చేస్తాం. ప్రజలకి మేలు చేయాల్సినవి ప్రజలకి మేలు చేసే పరంగా చేస్తాం. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. అలాగే అన్ని పార్టీలు కలయికతో ముందుకెళ్లే విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటా ఐకమత్యంగా నడుస్తాం. ఏదేమైనప్పటికీ ఒక అవినీతి పరుణ్ణి మా బాపట్ల నుంచి ఇంటికి పంపించడానికి సదా సిద్ధంగా ఉన్నామని మేము తెలియజేస్తాం. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా మీరున్నారు. ఈ నేపథ్యంలో సొంత పార్టీలోనే కొన్ని అసంతృప్తులు నెలకొన్నాయి. వాళ్ళు కొంతమంది కూడా దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారు మీతో సహకరించే అవకాశం ఉందా? మా బాపట్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఒక వర్గం అంటూ ఏమీ లేదండి. ఇక్కడ ఉన్నది ఒకే వర్గం, అది తెలుగుదేశం పార్టీ వర్గం. నాకు ఒక వర్గం, తెలుగుదేశం పార్టీకి వేరే వర్గం, వేరే వాళ్ళకి ఇంకొక వర్గం, ఇలా వర్గాలు లేవు. అలాగే జన సైనికుల్లో వర్గాలు లేవు. వర్గాలు లేని బాపట్ల ఈరోజు మేము చూస్తున్నాం. చాలా చక్కగా ఐకమత్యంగా ఉన్నాము. సీఎం జగన్మోహన్ రెడ్డి అరుంధతి సినిమాలో పసుపుతో మీ అధినేత చంద్రబాబు నాయుడు పోలుస్తున్నారు. దీనిపై నరేంద్ర వర్మ ఏం చెప్తారు? నేను అలా పోల్చనండి. చంద్రబాబు నాయుడు గారే ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్. టాప్ 10 లీడర్స్లో నెంబర్ 1 ఆర్ నెంబర్ 2 స్థానాల్లో ఉన్న లీడర్ ఒకళ్ళు ఉన్నారు అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారే. చాణక్యుడిలాగా రాజకీయం చేయటం తెలుసు, ధర్మరాజులాగా ధర్మం గురించి తెలుసు, కష్టం ఎలా ఉంటుందో తెలిసిన వ్యక్తి, ఎన్నో కోణాలు ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయనతో మేము ఎవరిని పోల్చలేమండి. ఎందుకు పోల్చలేమంటే అటువంటి వ్యక్తి చాలా అరుదుగా ఉంటారు. అటువంటి వ్యక్తితో మేము ఇంకొకళ్ళతో కంపేర్ చేసి మేము చూడం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఓట్లేసి గెలిపించిన వ్యక్తి. ఆయనకి గౌరవం గురించి మేము మాట్లాడే పరిస్థితి మాది కాదు. వైసీపీ 175 అంటుంది. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి మీరు ఎన్ని సీట్లు సాధించే అవకాశం ఉంది? మాకు 140 నుంచి 145 సీట్లు వస్తుందని నేను నా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నానండి. వాళ్ళు 175కి 175 సీట్లు వాళ్ళు సాధిస్తే ఈ భూమి మీద నేను ఉండనండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. వై నాట్ 175 అంటారు. చాలా నవ్వొచ్చే అంశం ఇది. వాళ్ళు గెలవటం కోసం ఏదో ఒకటి మాట్లాడుతున్నప్పుడు 175 సాధించమనండి. వాళ్ళ కాళ్ళ కింద నుంచి దూరి వెళ్తాం. జగన్మోహన్ రెడ్డిని నెత్తి మీద పెట్టి నేనే మోస్తా. ఇవన్నీ చాలా పిచ్చి మాటలు, పిచ్చి వ్యవహారాలు. బాపట్ల నియోజకవర్గంలో టీడీపీ విజయకేతనం ఎగరవేస్తుందని తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. దీంతో పాటు చేసుకున్నట్లయితే మాత్రం మేము అధికారంలోకి వస్తాం, 140 సీట్లు మాత్రం గ్యారంటీ, కైవసం ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రమణతో వీరాస్వామి, స్వతంత్ర న్యూస్, గుంటూరు.